కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సిబ్బంది హాజరు పట్టికను, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వల గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 48 గంటల్లో వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన మేరకు స్వీయ రక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. గడిచిన 15 రోజుల నుంచి అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని, లైవ్ లో కాలు వేస్తే కలవట్లు, వరద ప్రవాహం ఉన్న వాటిని ప్రజలు దాటే ప్రయత్నం చేయవద్దని, దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఉరుములు, మెరుపులు వచ్చి పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. వర్షాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రజలు సీజనల్ వ్యాధులు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వ్యక్తిగత, శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, స్వీయ రక్షణ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో రానున్న 48 గంటలలో మన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. సో గడిచిన ఒక 15 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, అడపదడప మనకి పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయి. సో అందుకని ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే లో లేయింగ్ ఏరియాస్లో ఉంటారో, సో ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే మంజీరా నది ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లో లేయింగ్ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే కాజ్వేస్, బ్రిడ్జెస్, కల్వర్ట్స్, ఒక్కొక్కసారి రోడ్స్, సో ఇవన్నీ అలుగుపారే సిచ్యువేషన్స్, ఇవన్నిట్లలో కూడా దయచేసి ఎవరు కూడా ఆ వాటర్ ఫ్లోలో దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు. సో అట్లా దాటాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండాలి, వర్షాలు పడేటప్పుడు బయటికి రావద్దు. సో ఇతర జిల్లాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ థండర్ స్ట్రామ్, సో ఈ ఉడుంబై పడి కూడా థండర్ స్ట్రామ్కి కూడా చాలా మటుకు కూడా మనకి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఆ పిడుగుపాటు కూడా గురై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి వర్షం పడినప్పుడు మనం బయటకు ఉండకుండా ఉంటే కొద్దిగా మనం సురక్షితంగా ఉంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు వర్షాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము, నీటి నిల్వ ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం, పరిసరాలను నీటి నిల్వ ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం, ప్రజలందరూ కూడా అది పాటించాలా. అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సీలు కానివ్వండి, సిహెచ్సీలు కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అందరి సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది. సో ఎవరైనా సిబ్బంది కొద్దిగా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వర్షాలు తగ్గేంత వరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.